వస్తున్న అప్డేట్ మనం ఒకసారి చూసినట్లయితే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 59 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. అదేవిధంగా ఇండియా 9 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా జార్ఖండ్ మనం చూసినట్లయితే 31 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా మనం జార్ఖండ్ లో ఇండియా కూటమిని చూసినట్లయితే 10 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగుతుంది. మొత్తానికి షిండే కోప్రిల్ లీడింగ్ లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో మెజార్టీ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లు అయితే మెజార్టీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇక వయనాడ్లో ఆధిక్యంలో ప్రియాంక గాంధీ వాద్రా అయితే వయనాడ్లో ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో 460 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక బరామత్ లో అజిత్ పవార్ వెనకంజలో ఉన్నారు. జార్ఖండ్ లో ఇండియా కూటమి వెనకంజలో కనిపిస్తుంది. ఇక మహారాష్ట్రలో మహాయుతి కూటమి హవా అయితే కొనసాగుతుంది. వర్లీలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే హవా నడుస్తుంది. మహంతిలో రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముందంజలో కొనసాగుతున్నారు. 25 స్థానాల్లో ఎన్డీఏ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి కనిపిస్తుంది. ఇక ఈ ఫలితాలైతే ఎన్డీఏకి అనుకూలంగా ప్రారంభ దశలోనే ఎన్డీఏకి అనుకూలంగా ఈ ఆధిక్య ఫలితాలు అయితే మనం చూస్తున్నాం. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. రామ్మూర్తి గారు, మొదటి నుంచి కూడా మీరు తెలంగాణలో ఉన్నా కూడా జాతీయ పార్టీలతో పోటీ పడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించకపోయినా ఇటు 2 జాతీయ పార్టీలతో తలపడే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తూ ఉంది ప్రస్తుతం. అయితే మరి ఈ ఫలితాలను ఎలా చూస్తూ ఉన్నారు? ఇటు కాంగ్రెస్ వస్తే బాగుండి అనిపిస్తుందా, లేకపోతే బీజేపీ వస్తే బాగుండి అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, ఒక విచిత్రమైన వాస్తవానికి ఈ 2 పార్టీలు దేశంలో ప్రాంతీయ పార్టీలను మొత్తం లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తూ వాటిని తొక్కేయాలని చూస్తూ వాటి మీదనే మళ్ళీ ఆధారపడే పరిస్థితి ఈ రోజు మనం ఏ ఎన్నికలైనా చూస్తున్నాం. వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. చాలా క్లియర్ గా ప్రాంతీయ పార్టీల మీదనే జాతీయ పార్టీలు ఆధారపడాల్సిన గత్యంతరం ఈ పార్టీలకు ఉన్నది. వీళ్ళ ఆ పార్టీలు లేకుంటే ఈ పార్టీలు ఒంటరిగా జాతీయ పార్టీలలో కాంగ్రెస్ సపరేట్ గా, బీజేపీ సపరేట్ గా పోటీ చేసి గెలిచే సత్తా వీళ్ళకు లేదు. కాబట్టి ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బతకాల్సింది. ప్రాంతీయ పార్టీలను ఏదో ఇక మేము తోచేస్తాం, కూల్చేస్తాం. ఇప్పటికే చాలా కుట్రలతోటి మహారాష్ట్రలో కానీ, వేరే జార్ఖండ్ లో కానీ, అవతల అంతకుముందు వేరే రాష్ట్రాలలో కూడా కానీ బీజేపీ ఎంత దుర్మార్గమైన చర్య వ్యవహరిస్తూ మీ అందరికి తెలుసు. గెలిచిన ఎమ్మెల్యేలని మొత్తం ఒక సికండీ లాగా ఒక దగ్గరికి తీసుకొచ్చి వేరే కూటమిని ఏర్పాటు చేసి అక్కడ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. అందుకే అధికారం ఎవరికి శాశ్వతం కాదండి. అధికారం ఉన్నది కాబట్టి మేము ఏదో ఇక చేస్తాము, మేము ఏదో నిలబెడతాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు మొత్తం తీసుకుపోయి అక్కడ ఏడనైతే 2500 ఇయ్యదు కానీ అక్కడ మహారాష్ట్ర పోయి మేము 3000 ఇస్తామని మహిళలకు ఇట్లా ఊదరగొట్టే వాగ్దానాలు కాంగ్రెస్ చెప్పడం. ఇక్కడ అమలు చేయరు, ఒక్క పథకాన్ని కూడా ఇక్కడ సరిగా అమలు చేయరు. వాటిని మాత్రం మేము బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాము. ఇగో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇన్ని రోజులలో, ఇగో ఇంత 3,000 రూపాయలు అక్కడ ఇస్తున్నాం, ఇగో ఫ్రీ బస్ పేరు మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. బస్సులు పెడతారు వీళ్ళు. ఈ హామీలు ఇచ్చిన హామీలని సక్రమంగా నెరవేర్చరు ఇక్కడ. కానీ అక్కడ మాత్రం డబ్బుల సంచులు ఇక్కడ నుంచి తీసుకుపోయి మాత్రం వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. వాళ్ళకి అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాలలో ఎలా ఉన్నది, హామీలు ఎలా నెరవేరుస్తున్నాయని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైంది, దేశంలోనే ప్రజలంతా. బీజేపీ కూడా అంత. మేము 2 పార్టీలకు సమాన దూరంలో ఉంటున్నాం. సమానంగా వీళ్ళిద్దరు కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళే. వీళ్ళు కాకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీల కూటమి ఒకటి ముందుకు రావాలనేది కేసీఆర్ గారి కోరికగా ఉన్నది. ఎందుకంటే ఈ 2 పార్టీల వల్లనే దేశం ఆగమైపోతుంది. ఈ 2 పార్టీల వల్లనే దేశం ఇంకా ఎంత అభివృద్ధి కావాలో అంత అభివృద్ధి కాకుండా వెనకబడిపోతుంది. కాబట్టి వీటిని మనం కట్టడి చేయాలంటే ప్రాంతీయ పార్టీల బలం పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీలు ఆ బలం పెరిగితేనే వాళ్ళ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వాళ్ళకు అర్థమవుతుంది. అన్ని పార్టీలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఇచ్చిన హామీలను పర్ఫెక్ట్ గా నెరవేరుస్తూ ప్రజల పక్షాన ఉండాలి.
ఒక ఒక దుర్మార్గమైన ఒక కుట్ర కుతంత్రాలతోటి మా పార్టీ వాళ్ళు గారు కాబట్టి వీళ్ళ మీద ఈడీ కేసులు పెడతాం, లేదా వీళ్ళ మీద ఏదో రకమైన కేసులు పెట్టి ఆ కక్ష సాధింపు చర్యలు పాల్పడదాం అనేది అది రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కానీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా అలా ఒంటెత్తు పోవడం వల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టుగా ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలతోటి కూడా కొంత మెరుగుపడుతుంది. మీరు అన్నట్టు ఇంకా ఫలితాలు ఇవే చివరి ఫలితాలు, ఇవే అంతిమ ఫలితాలు కావు. ముందు ఇంకా టైం ఉన్నది కాబట్టి ఇవి వచ్చే ముందు ఒక 5,000, 200, 300, 500 ఓట్లతోటి కూడా పోయినసారి తెలంగాణలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి దానికి ఇప్పుడే మనం చెప్పాల్సిన అది లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు లేకుంటే ఈ దేశం మనగడ లేదు అనేది ఈ జాతీయ పార్టీలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే అండి రామ్మూర్తి గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మనం ఒకసారి